అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్ష పరిస్థితులతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా అనేక రైళ్లు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ డోర్నకెల్లు, అలాగే మహబూబాబాదు, దాంతోపాటు కురివి ఇలాంటి ప్రాంతాల్లో కూడా రైల్వేలు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంటికన్నే వద్ద భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడ దాదాపు కింద రైల్వే ట్రాకే కొట్టుకుపోయింది. ఏమాత్రం మానవాళ్ళు లేకుండా కేవలం పట్టాలు మాత్రమే అక్కడ ఊగులాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు తాళ్లపూసలపల్లి వద్ద కూడా రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోవడంతో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే కొద్దిగా ప్రాణాపాయమే తప్పేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వరంగల్ రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. ఒక్కసారి వారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్నది అంటే రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం అవుతున్నారు. చిన్నపిల్లలతో పాటు కూడా వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి, దూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ వాళ్లకు ఒకేసారి రైళ్లు రాకపోకలు బంద్ కావడంతో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాము. ఒక్కొక్క దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కాసే हावड़ा 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 किधर जा रहे आप? हावड़ा जा रहा हावड़ा हावड़ा जा रहे हैं. ओके, यहाँ से कब आए इधर? कब आए इधर? कवा इधर ఓకే ఓకే అంటే వీళ్ళకు సంబంధించి కూడా అంటే ఈ చూడొచ్చు మనము దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంటే మనకు ఈ స్థానికంగా ఈ స్టేట్ కాదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ ప్రయాణికులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాసే కాసే यूपी किधर जाना? इधर अहमदाबाद जाना? आप महबूबाबाद जाना? क्यों, कब आए इधर? रात को 11 बजे रात को आया। इधर आए 11 बजे रात को 11 बजे रात को आया जी। ओके, कल रात से बारिश आ रही है क्या? जी हाँ, कल रात से बारिश आ रहा है। ओके ओके, कब से ट्रेन बंद हुए थे? अभी तो रात से ही ट्रेन बंद हुआ है, 3 बजे के। हाँ, कुछ कोशिश कर रहे क्या जाने के लिए? जाने के लिए तो कोशिश करिए, जब तो बैठे हैं यहाँ पे, जाने के लिए तो बैठे हैं। तो पूरा रास्ता कट हो गया, रेलवे ट्रैक भी कट हो गया, वैसा आप कैसे जाने का कोशिश कर रहे हैं आप? अभी देखिए कोशिश तो कर रहे हैं, वहाँ से गाड़ी मांगा है यहाँ जाने के लिए, वहाँ से गाड़ी बुलाए जाने के लिए। पूरा रोड भी रेलवे ट्रैक के साथ रोड भी पूरा कट हो गया कहते ना? मैं तो देखने नहीं गया उधर अभी। ఓకే ఓకే, ఇక్కడ వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే రోడ్డు మార్గాలు కూడా భారీ వర్షాలతో రోడ్డు మార్గాలు కట్ అయ్యాయి, అలాగే రైల్వే ట్రాక్ కూడా కట్ కావడంతో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు చూద్దాం ఒకసారి. अभी रोड भी कट हो गए कहते, आप कैसे जाने का कोशिश करें आप? तो हम लोग को दिक्कत पड़ जाएगा ना, तो कैसे हम लोग जाएंगे अब? तो दिक्कत तो पड़ ही गया है। ओके, कैसे क्यों आए थे इधर, कुछ काम करने के लिए? कौन सा काम करते हैं आप? हम लोग वेल्डिंग का काम करते हैं। वेल्डिंग का काम करते हैं, तो इसलिए आए थे। तो रात 11 बजे से ट्रेन यहाँ पे उतरे, तब से पूरा ट्रेन भी चल ही नहीं रही है, तो सब दिक्कत में ही हम लोग हैं। अभी तो एक पूरा होटल्स भी बंद हो गया बारिश के लिए, अब कुछ खाने का कुछ कोई हेल्प करे क्या? सुबह में तो माल कम थोड़ा पैसा था तो कुछ खाए हैं हम लोग, अब वो सब बैठे हुए हैं। अब दिक्कत तो बढ़ ही रही है, दिन पे दिन तो बढ़ ही जा रही है। फिर अभी शायद 2 दिन तक रास्ते सीधा नहीं हुआ, नहीं अच्छा नहीं करे तो कैसे आपका जीवन कैसे चल रहा? अब तो परेशानी झेलनी ही पड़ेगी, कैसे भी तो परेशानी झेलनी ही पड़ेगी हम लोगों को। दिक्कत तो बढ़ा ही है, तो परेशानी तो झेलनी पड़ेगी। ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు దూర ప్రాంతాలకు నుంచి వచ్చేటువంటి వాళ్ళైతే కనిపిస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళేటువంటి వాళ్లకు సంబంధించి ఒకసారి వాళ్ళు అనేక ఇబ్బందులు అయితే కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ తాళ్లపూసలపల్లి అలాగే ఇంటికన్నే వద్ద రైల్వే ట్రాక్ కూడా మొత్తం దెబ్బతినడంతో వాళ్ళు అంటే రైల్వే ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడే స్టేషన్లోనే ఆగిపోయింది. ఇక్కడ డోర్నకల్ దగ్గర కూడా అనేక ఇబ్బందులు అయితే ఉన్నాయి. అక్కడ డోర్నకల్ దగ్గర కూడా రైల్వే కొన్ని ట్రైన్లు అక్కడికక్కడే ఆగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా కొంత వాళ్ళకు సహాయ చర్యలు అయితే ఉన్నారు. ముందు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. కానీ మిగిలిన ప్రాంతాలలో కూడా కొంత ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మహబూబ్
మహబూబాబాద్లో కూడా కొన్ని ట్రైన్స్ కూడా ఆగిపోయాయి. ఆ ట్రైన్లు ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత ఆహార పరంగా కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు అంటే ఏది తోస్తే అది తెచ్చుకొని తింటున్నారు. ఎవరైనా ఇచ్చినా కానీ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇబ్బందులు మాత్రం అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక రైల్వే ట్రాక్ పూర్తిగా చెడిపోవడంతో దాన్ని పునరుద్ధరించాలంటే కొంత టైం కూడా పడుతుంది. కానీ ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే వర్షం మాత్రం ఇలాగే పడితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాతనే ఇక్కడ పునరుద్ధరణ పనులు కొనసాగుతాయి. దీనికి సంబంధించి రైల్వే అధికారులు కూడా కొంత అప్రమత్తంగానే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా దాదాపు ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చేసేంత వరకు రైల్వే ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బందులు దృష్టి పెట్టుకుని స్థానికులు సహాయం చేయడం, కానీ వారి గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడం అనేది వర్షాల వల్ల అంతరాయం కలుగుతున్నది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం దృష్టిలో పెట్టుకొని కొంత సత్వర చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. సిబ్బంది కానీ అందరూ ఉత్సాహంతో వచ్చి ఎవరికి మా డోర్నకల్ అంటే ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఉంటారు కాబట్టి అందరికీ సేవా భాగ్యం కల్పించాలని మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ తమకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కళ్ళు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణికులందరికీ భోజన వసతి ఏర్పాటు చేసేందుకు మా డోర్నకల్ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గత 2 రోజుల నుంచి వర్షాలు, తుఫాను కారణంగా డోర్నకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో అనేక ట్రైన్లు ఆగి ఉన్నవి. తుఫాను కారణంగా ఈ విషయంలో ప్రయాణికులు చాలా అవస్థలు, నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ సౌకర్యం కోసం డోర్నకల్లోని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రైల్వే స్టేషన్లో హాజరయ్యి సుమారు 4000 ప్రయాణికులకు భోజనాలు, టిఫిన్లు, టీ, కాఫీలు అన్నీ ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నారు డోర్నకల్ ప్రజలు. ఇంకా ప్రయాణికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. 6 గంటలకు బజార్ రాగానే మొత్తం వాతావరణం మొత్తం కూడా జనాలకి ఇబ్బందికరంగా ఉన్నది. వరదల వల్ల ట్రైన్స్ మొత్తం ఆగిపోయినాయి. వాళ్ళ కోసం మాకు ఒక ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ తరఫున ఉప్మా పెట్టిద్దాం అనేసి ఒక దగ్గర 1 గంట వరకు ఉప్మా ఇప్పించినాం. భోజనాలు కూడా ఇప్పుడు పెట్టిద్దామని ప్లాన్ చేస్తాను. అందరూ దాతలు కనుక ఎవరైనా ఉంటే స్పాన్సర్ చేస్తాను. రైల్వే స్టేషన్ కాడికి రాగలరని మా కాంగ్రెస్ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అందరినీ కూడా ఎవరు కూడా మేము అడగగానే కూడా వెంబడే స్పందిస్తారు, వచ్చేస్తారు. ఏదో ఒక రూపంలో చేస్తూ ఉన్నారు. ఇంకా మండలంలో అప్రమత్తంగా ప్రజలు ఉండగలరు. కానీ ఎందుకంటే బ్రిడ్జి ఏ విధంగా ఫ్లడ్ అవుతుందంటే ఒక పక్క కోసుకుంటూ పోతుంది. ఇటు ట్రంక్ దండ మునిగిపోయింది, సిగ్నల్ దండ మునిగిపోయింది. వాతావరణం అనుకూలించే వరకు కూడా జనాలు కూడా బయటికి రాకూడదని మా యొక్క అనుమానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.